రాజు అయితే ఆఫీస్కి బయలుదేరి అలా వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ అపర్ణ అయితే పూజ గదిలో పూజ చేస్తూ ఉండగా తనకైతే కాళ్ళు బెనికి అలా వంగిపోతూ ఉంటుంది. అది చూసి రాజు అయితే మమ్మీ మమ్మీ అంటూ అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణని పట్టుకొని, ఏంటి మమ్మీ ఇది, ఎందుకు నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు, అసలు నువ్వెందుకు ఈ పనులు చేయాలి, అక్కడ కూర్చోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అపర్ణ అయితే నువ్వు నాకేం చెప్పనవసరం లేదురా, నన్ను వదిలేయి అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇక రాజు అయితే ఏంటి మమ్మీ ఇది, నువ్వు రెస్ట్ తీసుకోవడం మానేసి ఇలా పనులు చేస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదని చెప్పాను కదా, అయినా నువ్వు చెప్పేది నేను చేయడం ఏంటి, నేను చెప్పేది నువ్వు అసలు చేయటం లేదు కదా, నా కోడల్ని తిరిగి మా ఇంటికి తీసుకొనిరా, అంతవరకు నేను నీ మాట వినను అని చెప్పి అపర్ణ రాజుతో అంటుంది. అది విని రాజు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక వాళ్ళ అమ్మలా అనడంతో రాజు అయితే అప్సెట్ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్లో అనామిక వాళ్ళైతే ఇలా అనుకుంటూ ఉంటారు. ఇక అతను ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఆ కావ్యకి నువ్వు ఈరోజు డిజైన్స్ తీసుకురావాలని చెప్పావా లేదా అని చెప్పి మేనేజర్పై కోప్పడుతూ ఉంటాడు. ఆ మాటకు మేనేజర్ అయితే చెప్పాను సార్, కావ్య వచ్చేస్తాను అన్నది అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఎక్కడ ఇంకా రాలేదేంటి అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే డిజైన్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు కావ్య పైన నమ్మకం ఉంది, కావ్య ఖచ్చితంగా తీసుకువస్తుంది, మీరేం భయపడకండి, టెన్షన్ పడకండి, వచ్చేస్తుంది అని అనామిక అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఇక వస్తూ ఉండగా అక్కడ ఉన్న అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కావ్య తనని చూసిందని చెప్పి అనామిక కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కావ్య అనామిక ఆడుతున్న నాటకం గురించి తెలుసుకోగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.